హైదరాబాద్ రెడ్ అలర్ట్. ఎందుకు హైదరాబాద్ రెడ్ అలర్ట్ గా ప్రకటించారని చాలా మంది అయితే ప్యానిక్ అవుతున్నారు ఇప్పటికే. అండ్ ప్లస్ మాక్ డ్రిల్స్ అనేవి ఎందుకు సడన్ గా జరిపిస్తున్నారు అని కూడా ఎవరికి క్లారిటీ అయితే రావట్లేదు. సో వాళ్ళందరికీ క్లారిటీ ఇవ్వడం కోసమే ఈ వీడియో. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. మాక్ డ్రిల్స్ అనేవి ఎందుకు జరిపిస్తున్నారు? సో మాక్ డ్రిల్స్ అనేది ఎందుకు జరిపించరు. రీసెంట్ గానే పాల్గామ్ అటాక్ అనేది జరిగింది. ఒక సివిలియన్ కైనా ఎవరికైనా ఒక వార్ అనేది కానీ ఒక సిచ్యువేషన్ అనేది ఏదైనా జరిగితే దాన్ని ఎలా ఫేస్ చేయాలి, దాన్ని ఎలా డీల్ చేయాలి, ఆ టైంలో ఎలా రియాక్ట్ అవ్వాలి ఎవరికీ అర్థం కాదు. ఒక క్లారిటీ ఇవ్వడం కోసం, వాళ్ళకి క్లియర్ కట్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం కోసమే ఇది. అలాంటి టైంలో ఎలా చేయాలి, ఎలా ఎస్కేప్ అవ్వాలి, ఎలా దాన్ని ఫేస్ చేయాలి అనే దానికోసమే ఇండియన్ గవర్నమెంట్ అనేది ఈ డెసిషన్ తీసుకునింది. అందరికీ అయితే ప్రతి ఒక్క సిటీలో ఈ మాక్ డ్రిల్స్ అనేది జరిగాయి. సో ఇది మాక్ డ్రిల్స్ కి మెయిన్ ఒక రీజన్. వాళ్ళైతే మాత్రం జస్ట్ అవేర్నెస్ కోసం అయితే ఇది చేస్తున్నారు. ఇది చేయడం అనేది చాలా మంచి విషయం. నన్ను అడిగితే మాత్రం చాలా మంచి డెసిషన్ అయితే తీసుకున్నారు. దీనివల్ల చాలా మందికి అయితే అలాంటి సిచ్యువేషన్స్ అట్లీస్ట్ ఎలా ఫేస్ చేయాలి, అలాంటి సడన్ గా ఎదురైతే మనం ఎలా దాన్ని ఏం చేయాలి అనేది అట్లీస్ట్ ఒక ఐడియా అనేదన్నా వస్తుంది, అట్లీస్ట్ మినిమం. సో ఇదైతే మన మంచి కోసం. సో కమింగ్ టు హైదరాబాద్ రెడ్ అలర్ట్. హైదరాబాద్ ఎందుకు రెడ్ అలర్ట్ గా ప్రకటించారని మాత్రం చాలా మంది ప్యానిక్ అవుతున్నారు ఇప్పటికే. అది ఇంకా మరి ఎందుకో కాదు. హైదరాబాద్ అనేది ఇప్పుడు చూసుకుంటే ప్రజెంట్ ఒక మెట్రోపాలిటన్ సిటీస్ లో టాప్ లో ఉంది. హైదరాబాద్ అని చాలా వరకు ఫాస్ట్ గా గ్రో అయిపోతుంది. ఆ సిటీలో ఏముందంటే 2025 ఒక భారత్ సమ్మిట్ అనేది జరగబోతుంది. మిస్ ఇండియా సంబంధించిన ఒక కాంపిటీషన్ జరగబోతుంది. ఇలాంటివన్నీ జరగబోతున్నాయి. ఇలాంటి జరిగే టైంలో రీసెంట్ గానే పాల్గామ్ అటాక్ అనేది జరిగింది. ఇలాంటి సిటీలో కూడా ప్లాన్ చేసే అవకాశం ఉంది ఏమో డౌట్ తో, సెక్యూరిటీ కన్సర్న్స్ తో మాత్రమే హైదరాబాద్ ని రెడ్ అలర్ట్ గా ప్రకటించారు. అంతకు మించి ఇంకేమీ లేదు. ఇంకా మనం టెన్షన్ పడాల్సింది. కాకపోతే మనం అయితే జాగ్రత్తగా ఉండాలి. మన పనుల్లో మనం ఆల్రెడీ పాకిస్తానీస్ అండ్ ఇంకా ఎవరైనా బంగ్లాదేశ్ సంబంధించిన వాళ్ళని డిటైన్ చేయడం కోసం అయితే హైదరాబాద్ లో ఆల్రెడీ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇవి హైదరాబాద్ లో అయితే మాత్రం కేవలం సెక్యూరిటీ కన్సర్న్స్ కోసం మాత్రమే రెడ్ అలర్ట్ గా ప్రకటించారు. సో ఎక్కడైనా ఏమన్నా మీకు ఏదైనా డౌట్ఫుల్ గా ఏదైనా అనిపించినా కూడా పోలీసు కాంటాక్ట్ అవ్వండి. ఇప్పుడు ఉండడం పోలీస్ కంటే ఇకపైన ఇంకా పెరుగుతుంది. సెక్యూరిటీ కన్సర్న్స్ వల్ల ఇంకా పోలీసెస్ అనేది ఇంకా ఎక్కువ తిరుగుతూ ఉంటారు హైదరాబాద్ సిటీలో మొత్తం సెక్యూర్డ్ గా ఉంచడం కోసం. ఇది కేవలం సిటీలో జస్ట్ గవర్నమెంట్ అనేది ప్రకటించింది. ఎందుకు అంటే మాత్రం సిటీలో ఏదన్నా జరగచ్చు ఏమో అనే ఉద్దేశంతో మాత్రమే హైదరాబాద్ రెడ్ అలర్ట్ గా ప్రకటించారు. సో అంత మించి ఇంకేం లేదు. సో ఈ వీడియో అయితే మీకు నచ్చినట్టయితే కింద సబ్స్క్రైబ్ అయితే చేయండి, లైక్ అయితే చేయండి. అది నాకు చాలా వరకు బూస్ట్ ఇచ్చినట్టు ఉంటుంది. ఓకే, వీడియో అయితే మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్స్ లో చెప్పండి.